ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మాతంగి ముద్ర. ఈ ముద్ర చాలా అద్భుతమైన ముద్ర. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది ఈ ముద్ర. ఆడవాళ్ళకు వచ్చే గైనిక్ ఇష్యూస్ అది ఏదైనా కూడా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, తర్వాత చాలామందికి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి, లేదు అంటే అస్సలు బ్లీడింగ్ అవ్వదు. ఇట్లాంటివన్నిటికీ కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది, మాతంగి ముద్ర. కానీ ఈ ముద్ర ఎవరు చేయాలంటే ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే సివియర్గా, ఒకవేళ లోపల అల్సర్స్ ఉండి సివియర్ గ్యాస్ట్రైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ముద్ర చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ముద్ర చేయొచ్చు. పీరియడ్స్ టైంలో కూడా ఈ ముద్ర చేయకండి. రెగ్యులర్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ముద్రను రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. చూడండి, ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఓన్లీ మధ్య వేలు మాత్రమే కలిపి ఉంచాలి. ఇలా అన్ని వేళ్ళని ఇలా కలిపేసాం, మధ్య వేలు మాత్రమే కలిపి ఉంచాలి. మీ రెండు చేతులు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కొంచెం చేతులు కిందకు ఉండాలి, అంటే ఎగ్జాక్ట్గా మీ పొట్టకి ముందు ఉండాలన్నమాట. కొంచెం ఇలా మీరు పెట్టుకున్నప్పుడు ఇవి ఇక్కడ స్ట్రెచ్ అవుతున్న మీ ఫీలింగ్ తెలుస్తుంది. స్టార్టింగ్లో నొప్పిగా ఉంటుందన్నమాట, ఇవంతా లాగుతున్నట్టుగా అనిపిస్తాయి ఇక్కడ అండ్ ఇక్కడ. సో అందుకే ఈ ముద్ర చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం చేతులు ఇలా 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 కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ప్రెస్సింగ్స్ అన్నమాట, ఇలా కనుక చేసుకుని అప్పుడు మీరు ఈ ముద్ర చేయండి. చూడండి, అన్ని వేళ్ళు ఇలా కలిపేసేయండి, ఒక్క మధ్య వేలు మాత్రమే పైకి పెట్టండి. ఇప్పుడు రెండు చేతులు అంటే ఎల్బోస్ ఇలా ఉండకూడదు, రెండు మూడు చేతులు ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం కిందకి పెట్టుకోండి, ఇలా ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ముందుగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు తీసుకున్న శ్వాస పూర్తిగా మీ లోయర్ అబ్డామిన్కి వెళ్తున్నట్టుగా, అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ శ్వాసతో పాటుగా బయటకు వదిలేసేయాలి. ఎవరికైనా యూట్రస్ ప్రాబ్లం అంటే గర్భాశయ సమస్య ఉండొచ్చు, అండాశయాల సమస్య ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందికి సిస్ట్, బబుల్స్, ఫాలికల్స్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మీకు ఎక్కడుందో మీకు తెలుస్తుంది కదా. సో అక్కడికి మీరు ఆ పాటికి ఓవరీస్లో ఉందనుకోండి, మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ప్రాణశక్తి తీసుకుంటున్నాను, జీవశక్తి తీసుకుంటున్నాను, ఆ ప్రాణశక్తి మీరు మెల్లగా తీసుకుని శ్వాస ద్వారా ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్తున్నట్టుగా, అక్కడ ఉన్న ఇబ్బందిని మెల్లగా శ్వాసతో పాటుగా బయటకు వదిలేసేయాలి. అలా మనసులో ఇమాజిన్ అలా అనుకుంటూ చేసుకోవాలి. మీరు ఇలా ఒక 5 నిమిషాలు కూర్చోగలగాలి. ఒకవేళ 5 నిమిషాలు మీరు కూర్చోలేక ముందే ఈ చేతులు నొప్పి వస్తే చేతులు తీసేసి మళ్ళీ రిలాక్స్ చేసుకుని కొంచెం ఇలా 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 అనుకుని మళ్ళీ కూర్చోండి. కానీ 5 మినిట్స్, మొత్తం మీద 5 మినిట్స్ మాత్రం కంపల్సరీగా కంటిన్యూ చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ ఈ ముద్ర చేస్తే గ్యాస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఈ ముద్ర చేయొచ్చు. ఇక్కడ మీకు తెలుస్తుంది, ఈ పార్ట్ తెలుస్తుంది మీకు, దిస్ ఈజ్ ద పార్ట్. మన గర్భాశయానికి, అండాశయానికి ఈ పార్ట్కి కనెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మేము ఇలా చేయమని చెప్తూ ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ చేయమని చెప్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, చక్కగా మీరు ఇలా చేతి గాజులు వేసుకున్నారనుకోండి, ఈ గాజు వలన కూడా ఇలా ఇలా అవి ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరీ పెద్దవి కాకుండా మీరు కరెక్ట్ సైజ్ గాజు వేసుకుంటే, చూడండి ఇక్కడ ఉంది కదా ఈ గాజు, ఇక్కడ మీరు ఇలా ఇట్లా
ఇవి అవుతూ ఉంటే అందుకే గాజులు వేసుకోండి అని చెప్తాను. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాంగిల్స్ వేసుకోండి. ఏ బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు, బ్యాంగిల్స్ వేసుకోండి. వేసుకుంటే మీకు తెలియకుండానే ఆ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఈ సమస్య ఉన్నవాళ్ళు ఈ మాతంగి ముద్ర చేయాలి. 5 నిమిషాలు చేయండి. ప్రొద్దున్న సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రొద్దున్న సాయంకాలం చేసుకోండి. చేతులు నొప్పిగా ఉంటే మధ్యలో రిలాక్స్ అవ్వండి. ఇది చేసిన తర్వాత కూడా చేతులు తీసిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకండి. కొంచెం సేపు అలా కూర్చుని ఆజ్ఞాచక్రం మీద ఇక్కడ పెట్టుకుని ఫోకస్ చేసి తర్వాత మెల్లగా కళ్ళు తెరవండి. ఇమీడియట్గా ముద్ర తీసిన వెంటనే లేచి వెళ్ళిపోవడం అట్లా చేయకండి. ఆ ముద్ర తీసిన తర్వాత ముందు చేతులు రిలాక్స్ చేసి ఇలా పెట్టుకుని మళ్ళీ కొంతసేపు కూర్చోండి. ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ చేసి కొంతసేపు కూర్చున్న తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి అప్పుడు మీరు రిలాక్స్ అయిపోండి.